బ్రేకింగ్ న్యూస్. గుంటూరు జిల్లా తురకపాలెంలో 4 వైపులా గుట్టకు పూజలు నిర్వహిస్తున్నారు మహిళలు. గోరంట్ల నుంచి పిలిపించిన మహిళతో ప్రత్యేక పూజలు చేయిస్తున్నారు. గ్రామంలో అరిష్టం పోవాలని ఈ పూజలు నిర్వహిస్తున్నామంటున్నారు స్థానికులు. గుంటూరు జిల్లా తురకపాలెంలో ఇటీవల వరుసగా మరణాలు సంభవించాయి. అసలు ఆ మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయో అంతుపట్టక చాలా వరకు ఒక రీసెర్చ్ జరుగుతున్నాయి. ఇంకా కూడా ఒక స్పష్టమైన కారణాలు తెలియరాలేదు. సో రకరకాల శాస్త్రవేత్తలు వెళ్ళారు. అక్కడ మట్టి నమూనాలు సేకరిస్తున్నారు. అక్కడ గ్రామస్తుల బ్లడ్ శాంపిల్స్ కావచ్చు, తర్వాత యూరిన్ శాంపిల్స్ కావచ్చు, అన్ని రకాల శాంపిల్స్ పరీక్షలు చేసినా కూడా స్పష్టమైన కారణం మాత్రం చెప్పలేకపోతున్నారు. యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడడం వల్ల ఈ రకంగా జరిగిందని చెప్తుంటే, సో గ్రామస్తులు మాత్రం అరిష్టం పోవాలి అంటూ ఒక మహిళను పిలిపించారు. గోరంట్ల నుంచి ఒక మహిళను పిలిపించి అక్కడ పూజలు చేపిస్తున్నారు. మనం చూడొచ్చు, అక్కడ బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా మనం చూస్తున్నాం. ఆ మహిళని గోరంట్ల నుంచి పిలిపించారు. అక్కడ గ్రామంలో అరిష్టం పోవాలంటూ అక్కడ పూజలు చేపిస్తున్నారు. సో ఆమె ఇక్కడ రోడ్డు పైన కూర్చోవడం కావచ్చు, రకరకాలుగా కొన్ని కార్యక్రమాలు చేస్తుంది. అక్కడ రోడ్డు పైన బిందెతో నీళ్లు కూడా పోస్తుంది. అది పసుపు నీళ్లు, కుంకుమ నీళ్ళు. మా ప్రతినిధి సాయి శంకర్ మరింత సమాచారం ఉంది సార్. రైట్ సాయి శంకర్, పూజలు చేయడం వల్ల అంటే ఏం జరుగుతుంది అని గ్రామస్తులు భావిస్తున్నారు? ఎవరా మహిళ, ఎప్పుడు పిలిపించారు? తురకపాలెంలో మరణాల మిస్టరీ కొనసాగుతోంది. ఎందుకు వరుసగా మరణాలు సంభవించాయంటూ అనేక రీసెర్చ్లు కూడా చేస్తున్నారు. అక్కడ శాస్త్రవేత్తలు వెళ్ళారు. ఆ గ్రామస్తులకి అన్ని రకాల వైద్య పరీక్షలు చేశారు. బ్లడ్ శాంపిల్స్ కావచ్చు, యూరిన్ శాంపిల్స్ కావచ్చు, ఇంకా అనేక రకమైనటువంటి శాంపిల్స్ అన్ని సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ కూడా స్పష్టంగా ఇది కారణం, దీనివల్ల ఈ మరణాలు జరిగాయని పూర్తిగా చెప్పలేకపోతున్నారు. అంటే అక్కడ ఎక్కువగా యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడడం వల్ల ఇట్లా మరణాలు సంభవించవచ్చు అనేది ఒక అంచనా మాత్రంగా చెప్తున్నారు తప్పించి ఎగ్జాక్ట్గా కారణం అనేది తెలియట్లేదు. సో కొంతమంది శాస్త్రవేత్తల బృందం కూడా అక్కడికి వెళ్ళింది. గ్రామంలోని మట్టి నమూనాలు సేకరించారు. ఎందుకు జరుగుతున్నాయి, ఎందుకు జరిగాయి మరణాలు అనే దానిపైన కూడా కొంత రీసెర్చ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అది ఒక పక్క కొనసాగుతూనే ఉండగా మరోపక్క గ్రామస్తులు అంటే వాళ్ళ విశ్వాసాలు, వాళ్ళ నమ్మకాలు వాళ్ళవి కాబట్టి కొన్ని పూజలు చేపిస్తున్నారు. అక్కడ ఊళ్ళో బొడ్రాయి కావచ్చు, తర్వాత ఆ ఊరి చుట్టూ కొంత పూజలు చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. గోరంట్ల నుంచి ఒక మహిళను పిలిపించారు. మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా మనం చూడొచ్చు. ఆ మహిళ అక్కడ రోడ్డు పైన కూర్చొని కొంత ఒక ట్రాన్స్లో ఉండి కొన్ని మంత్రాలు జపిస్తున్నట్టుగా మనకు విజువల్స్ మనం చూస్తున్నాం. తర్వాత బిందెలు, 2 బిందెలు అలవోకగా తన 2 భుజాలపైన నిండు నీటి బిందెలు తీసుకొచ్చి అక్కడ పసుపు కుంకుమ కలిపినటువంటి నీళ్లు అనుకుంటా, ఐ థింక్ అది కనిపిస్తోంది మనకి. అక్కడ ఊరు చివరిలో మొత్తం అక్కడ బార్డర్ చుట్టూ చల్లుతూ కొన్ని పూజలు చేస్తుంది ఆ మహిళ. మా ప్రతినిధి సాయి శంకర్ మనకి లైవ్లో జాయిన్ అవుతున్నారు. సాయి శంకర్, సో ఎవరు ఆ మహిళ, ఎప్పుడు పిలిపించారో, ఆ మహిళ ఏం చెప్తోంది, ఆ మహిళ చేసేటువంటి ఆ పూజలు, ఆ కార్యక్రమాల పట్ల గ్రామస్తులు ఏమంటున్నారు? టయానికి బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా మనం చూస్తున్నాం. గోరంట్ల నుంచి ఒక మహిళను పిలిపించారు తురకపాలెం. ఆ ఊళ్ళో అరిష్టం ఉంది, అరిష్టం పోవాలంటే ఇటువంటి పూజలు చేయాలి అనేది అక్కడ గ్రామస్తుల నమ్మకం, విశ్వాసం. అక్కడ ఒక పక్క సైంటిఫిక్గా కొన్ని రీసెర్చ్లు జరుగుతున్నాయి. అసలు ఎందుకు మరణాలు సంభవించాయి, అన్ని రకాల వయస్సుల వాళ్ళు మరణించడం ఏంటి, ఎందుకు
వచ్చింది? ఏమైనా వ్యాధా? అక్కడ ఏమన్నా గాలిలో ఏమన్నా కలుషితమై ఉన్నాయా, లేకపోతే మట్టిలో ఏమన్నా కలిసిందా? ఎందుకు అంటే వాళ్ళు తినేటువంటి ఆహార పదార్థాలు గాలి ద్వారా కావచ్చు, ఆ మట్టి ద్వారా కావచ్చు, వాళ్ళు తినే ఆహార పదార్థాలు ఎఫెక్ట్ అయ్యాయా? ఎందుకు చనిపోతున్నారంటూ అక్కడ సైంటిఫిక్గా కొంత రీసెర్చ్ జరగడం ఒకవైపు అయితే, మరొక వైపు గ్రామస్తులు కొంత విశ్వాసం, కొన్ని మూఢనమ్మకాలు ఉంటాయి, కొన్ని నమ్మకాలు మూఢనమ్మకాలు కూడా అనలేము, సరే ఎవరి విశ్వాసాలు వాళ్ళవి. అంటే గ్రామానికి అరిష్టం పోతుంది అంటూ ఒక మహిళను పిలిపించారు, మహిళతో కొన్ని పూజలు చేపిస్తున్నారు. ఎస్ సాయి శంకర్ మా ప్రతినిధి లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఎస్ సాయి శంకర్, సో ఆ పూజల వల్ల గ్రామానికి అరిష్టం పోతుంది అనేది ఆ గ్రామస్తుల భావన. రాజేష్, ఒకటి మెడికల్ కి సంబంధించి ఎన్ని రకాల పరీక్షలు చేయొచ్చు, అన్ని రకాల పరీక్షలు అయితే తురకపాలెంలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. డిసీజ్ కి సంబంధించి నేషనల్ డిసీజ్ టీమ్ కూడా వచ్చి అక్కడ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే తురకపాలెంలో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల చనిపోతున్నారనే విధంగా కొంత ప్రాథమికంగా నిర్ధారించుకున్నారు. ఆ బ్యాక్టీరియా ఏంటి, దాన్ని ఏ విధంగా నిర్మూలించవచ్చు, అది మిగిలినటువంటి మనుషులకు రాకుండా ఎలా చేయాలి, ఈ ప్రయత్నం అయితే మెడికల్ పరంగా సాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ గ్రామస్తులు మాత్రం మొదటి రోజు నుంచి తమ నమ్మకాన్నే వాళ్ళు నమ్ముకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరణాలకు సంబంధించినటువంటి అంశంలో దైవం చేసే తప్ప మిగిలినటువంటి ఈ సైన్స్ ఇవేవి కూడా ఏమి చెయ్యలేవు అనే విధంగా వాళ్ళైతే క్లియర్గా చెప్తున్నారు. గట్టురాలకు సంబంధించినటువంటి అంశంలో మార్పులు చేయాలనే విధంగా పల్లెవాసులు కోరినటువంటి నేపథ్యంలో గట్టురాళ్ళని చేశారు. ఇప్పుడు ప్రస్తుతం మరికొంతమంది పూజలు నిర్వహిస్తున్నారు. మొన్న 2 రోజుల క్రితం ఒక మహిళకి అమ్మవారు ఒంట్లోకి వచ్చి అక్కడ ఉన్నటువంటి బొడ్రాయి సెంటర్ నుంచి అడుగు దూరంలో, అంటే కరెక్ట్గా 500 మీటర్స్ దూరంలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో అమ్మవారికి సంబంధించినటువంటి విగ్రహం ఉంది, దానిని వెలికి తీయాలి అనే విధంగా కూడా అక్కడ పూజలు చేశారు. అయితే ఆ రోజు అదంతా జరగలేదు. తర్వాత ఈ రోజు మళ్ళీ గట్టురాళ్ళు, అంటే గ్రామానికి 4 వైపులు వేసినటువంటి గట్టురాళ్ళ దగ్గరికి వెళ్ళి పొలిమేరులో పసుపు కుంకుమ కలిపినటువంటి నీళ్లతో ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు. వాటి ద్వారా గ్రామంలోకి వచ్చేటటువంటి అరిష్టాలు కానీ అవన్నీ రావు అనే విధంగా కూడా వాళ్ళు అయితే చెప్తున్నారు. దాంతోపాటు ఈ మరణాలకు సంబంధించినవి అనేవి కూడా జరగవు అనే విధంగా కూడా వాళ్ళైతే కంపల్సరీగా మేము నమ్ముతున్నాము. అందుకే అమ్మవారే చెప్తుంది, గ్రామంలో అరిష్టం ఉండటం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించుకొని మా గ్రామానికి ఉన్నటువంటి అరిష్టం మొత్తం కూడా పోగొట్టుకుంటామనే విధంగా కూడా స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం ఈ రోజు కూడా ఉదయం సమయంలో గోరంటకు సంబంధించినటువంటి మహిళ రావటం, ఆమెకి అమ్మవారు ఒంట్లోకి వచ్చిన తర్వాత ఆమె గ్రామంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో తిరిగి అక్కడ పసుపు కుంకుమతో కలిపినటువంటి నీళ్ళని అక్కడ వేయడం జరిగింది. మొత్తంగా చూస్తే మాత్రం ఇదంతా అంశం కూడా ఒక రకంగా అంటే ఈ సైన్స్కి ఒక రకంగా చెప్పాలంటే ఈ పూజలు వీటికి సంబంధించినటువంటి అంశంలో గ్రామంలో ఒకరిది అంటే సైన్స్ సాయి శంకర్, గ్రామస్తులు ఏమంటారు అంటే సైన్స్ పరంగానే ఇది సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటున్నారా, లేదు ఇటువంటి పూజలు కూడా కావాలి, ఇటువంటి పూజల వల్ల మాత్రమే సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటున్నారా? గ్రామస్తులు మాత్రం వారు క్లియర్ గా ఒక అంశం చెప్తున్నారు, మేము నిర్వహించుకునేటటువంటి పూజా విధానాల వల్లే గ్రామంలో రానున్న రోజుల్లో మరణాలు అనేవి ఉండవు అనే విధంగా కూడా వాళ్ళు కూడా గట్టిగా చెప్తున్నారు. ఏదైనప్పటికీ మాత్రం ఈ రోజు రేపు పెద్ద సంఖ్యలో కూడా జనాలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ప్రత్యేకమైనటువంటి పూజలు వీళ్ళు చెప్తున్నట్టు 5 అడుగుల విగ్రహం, 5 అడుగుల్లో ఒక విగ్రహం ఉంది, దాన్ని తీసిన తర్వాతే గ్రామంలో ఆ అరిష్టాలు పెరిగాయి, చనిపోవడం జరిగింది, అది లోపలికి వెళ్ళిపోయింది, ఆ విగ్రహాన్ని బయటికి తీయాలి, తీసి ఆ అమ్మవారికి గుడిని నిర్మిస్తే తురకపాలెంలో ఎలాంటి మరణాలు ఉండవు అనే విధంగా కూడా స్థానికులు అయితే గట్టిగా చెప్తున్నారు. రేపు శుక్రవారం దీనికి సంబంధించినటువంటి పూజ నిర్వహించడానికి కూడా వాళ్ళు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు సడన్గా కూడా ఆ మహిళ రావటం, ఊరు మొత్తం తిరగటం, ఈ ప్రత్యేక పూజలు నిర్వహించడం కూడా జరిగింది. మరి రేపు ఎలాంటి పరిస్థితి ఉంటుంది ఏంటనేది కూడా చూడాలి. ప్రత్యేకంగా ఇలాంటి పూజలకు సంబంధించిన వాటిపైన కూడా ప్రస్తుతం అధికారులు దృష్టి పెడుతున్నారు. నిన్న ఎమ్మెల్యే కూడా క్లియర్గా చెప్పడం జరిగింది, ఇలాంటి అంటే ఈ పూజా విధానాలు మూఢనమ్మకాలకి కొంచెం దూరంగా ఉండండి, పూజలు చేసుకోవద్దని మేము చెప్పట్లేదు, కానీ మూఢనమ్మకాలను నమ్మి వైద్య ఆరోగ్య శాఖకు సహకరించకుండా ఉండొద్దు అనే విధంగా కూడా వాళ్ళైతే విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు కూడా గ్రామంలో ఉన్నటువంటి అనేక షాపుల ముందు కూడా ఒక స్టిక్కర్స్ని అతికించడం జరిగింది. ఆ స్టిక్కర్స్లో అయితే క్లియర్గా పేర్కొన్నారు, మూఢనమ్మకాలను నమ్మొద్దు అనే విధంగా చెప్పారు. అయినప్పటికీ కూడా కంపల్సరీగా పూజలు నిర్వహించుకోవాల్సిందే, పూజలు నిర్వహించి వాటన్నిటి ఫలితం అనేది గ్రామానికి ఉంటుంది అనే విధంగా కూడా స్థానికులు చెప్తున్నారు. చూడాలి మరి రేపు ఎలాంటి పరిస్థితి ఉంటుంది ఏంటి, ఈ పూజా విధానం వల్ల మరింత
ఏదైనా అక్కడ సంఘటన ఏదైనా జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయా, లేకపోతే స్థానికులు చెప్తున్నట్టు పూజలు నిర్వహించుకోవడంతో అక్కడ ఉన్నటువంటి అరిష్టం మొత్తం కూడా పోయేటటువంటి అవకాశాలు ఉంటాయా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్. తురకపాలెంలో మరణాల మిస్టరీని ఛేదించేందుకు ఒక పక్క సైంటిఫిక్గా కొంత రీసెర్చ్ జరుగుతుంది, అదొక పక్క అయితే మరో పక్క అక్కడ గ్రామస్తులు గ్రామానికి అరిష్టం సోకింది, ఆ అరిష్టం పోవాలంటే కొన్ని పూజలు చేయాలి అంటూ ఒక మహిళను పిలిపించారు. గోరంట్ల నుంచి ఒక మహిళను పిలిపించి ఆ మొత్తం గ్రామ చుట్టూ సరిహద్దులు నలువైపులా ఉన్నటువంటి ఆ పొలిమేరల చుట్టూ మొత్తం పసుపు కుంకుమ కలిపినటువంటి నీళ్లు అక్కడ చల్లి కొంత పూజలు చేస్తున్నారు. సో ఆ పూజలు చేయడం వల్ల ఆ గ్రామానికి అరిష్టం పోతుంది అని తురకపాలెం వాస్తవ్యులు విశ్వాసాన్ని నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. బట్ చూడాలి, అంటే ఏదేమైనా తురకపాలెంలో ఇటువంటి మరణాలు అనేవి పూర్తిగా ఆగిపోవాల్సినటువంటి అవసరం ఉంది. అటు సైంటిఫిక్ రీసెర్చ్లు కూడా పూర్తిగా ఫలితాలు తేల్చాలి, ఎందుకు ఎగ్జాక్ట్గా కారణం ఏంటనేది అక్కడ గ్రామస్తులు కోరుకుంటున్నట్టుగా విశ్వాసం పరంగా అక్కడ కొన్ని పూజలు అయితే కొనసాగిస్తున్నారు. సో ఆ పూజలైనా ఫలించాలని కూడా గ్రామస్తులు కోరుకుంటున్నారు. ఆయన ఆగమంటే ఆగాం స్వామి.